ఈ రోజు ఈ దేశానికి శత్రువులు ఎవరు అంటే మనమే. ఈ ధర్మానికి ఎవరయ్యా శత్రువులు అంటే మనమే. మన పిల్లలకు ఎవరయ్యా శత్రువులు అంటే మనం. రేపటి నాడు ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొంతు ఇప్పటికి కూడా లేవకపోతే మీ పిల్లల ముందు మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. నేను ఇంత సంపాదించినా, ఇన్ని ఆస్తులు కూడబెట్టినా, దానికోసం ఇన్ని ఎకరాలు కట్టినా, ఇన్ని ఎకరాలు కూడబెట్టినా, పక్కకు పెట్టినా, నేను బీరువా నిండా నగలున్నాయి మా పిల్లల కోసం అని మీరు అనుకుంటే ఆ పిల్లలు బతకనీకే వస్తలు పనికిరావు. వాడు రేపటినా అడుగుతాడు మీ ముందు నిలబడి ఇంకో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళందరట ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఇంటి మీదకి వచ్చి మనల్ని కొడతా ఉంటే, బయటకు లాగి బయటకు పడేస్తుంటే ఇంత కూడా సిద్ధంగా అంటే మీరేం చెప్తారంటే, బాబు మన ఇంటికి రాలేదు వాడు ఫస్ట్ పక్క ఇంటికి వచ్చిండు, ఆ తర్వాత ఇటు పక్క ఇంటికి వచ్చిండు, ఆ తర్వాత ముందింటి మీదకి వచ్చిండు. మన ఇంటికి రాలేదు అని మనం సైలెంట్ గా కూర్చున్నాం. ఆ ముగ్గురిని బయటకు పంపించేసిండు. ఆ తర్వాత మన ఇంటి మీదకి వచ్చిండు. వాళ్ళ ముగ్గురు మీదకి మనం వచ్చినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోలేదు కదా. సో మన మీద లేనప్పుడు ఎవరు ఎవరు రాడు. అందుకోసం వాడు మొత్తం ఎత్తుకపోయిండు, మనం ఈరోజు అడుక్క తింటా ఉన్నాం ఇక్కడ.